మనం సొసైటీని చూస్తున్నాం. అందులో అబ్బాయిని వాడుకొని తర్వాత నువ్వు నాకు వద్దనేసి అనేవాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, ఉన్నారు, లేరని నేను అన్నాను. కానీ వాళ్ళు తర్వాత ఏమోకం చేసుకొని ఆ తర్వాత లైఫ్ ఎలానే ఉంటుంది. ఇక్కడ అబ్బాయి స్ట్రగుల్ అవుతాడు, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చోళ్ళు. బేబీ మూవీ ఎగ్జాంపుల్ అట్లా ఉన్నారు. కానీ బేబీ మూవీలో అమ్మాయి కరెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే ఒక అమ్మాయిగా నాకు లవర్ ఉన్నాను ఎవరు చెప్పుకోవడానికి ధైర్యం పెట్టరు. సో అలా అమ్మాయి ఇద్దరిని అవాయిడ్ చేయడానికి ట్రై చేసి తను స్ట్రక్ అప్ అయ్యింది. అందరికీ ఆమె క్యారెక్టర్ బ్యాడ్ ఉంది, బట్ అక్కడ ఆమె ఫిజికలీ వెళ్ళడము కొంచెం ఇబ్బంది అనిపించింది తప్ప మిగతా అంతా అమ్మాయి కరెక్ట్ చేసింది. అందరు నన్ను తిడతారు, నువ్వు ఒక అమ్మాయి వేయండి ఎలా సపోర్ట్ చేస్తావు, బేబీ మూల అమ్మాయి ఎంత మోసం చేసింది అంటే ఒకరినే ఇష్టపడింది, ఇద్దరిని ఇష్టపడి ఇద్దరితో రిలేషన్ పెట్టుకోలేదు. బట్ అక్కడ ఫ్రెండ్షిప్ లో క్లోజ్ చేయాలనుకుంది, అది అవ్వలేదు. బాగా నచ్చింది మీకు బేబీ? ఓకే, నచ్చింది. వైష్ణవికి 100 మార్కులు ఇస్తాను ఆ క్యారెక్టర్ కి. చాలా అసలు నిజంగా చెప్పాలంటే అమ్మాయే హైలైట్ ఆ సినిమాకి. ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు లైఫ్ లో ఇలా కూడా తీయాలి మూవీ అనిపించింది. కొంతమంది బయటకు చెప్పలేము కదండి, కొన్ని అర్జున్ రెడ్డి తీసేస్తారు, ఎలానే తీసేస్తారు. అని ఆ అమ్మాయి వైష్ణవి నిజం చెప్పాలంటే నాకైతే నిజంగా అసలు యాప్ట్గా అసలు పాత్రలో జీవించేసింది. అది వేరియేషన్స్ లో పల్లెటూరు అమ్మాయి అన్నట్టుగా, ఒక స్లమ్ ఏరియాలో ఉన్న అమ్మాయిగా, తర్వాత ఒక పాష్ గర్ల్ గా, చాలా స్టైలిష్ గా ఆ ఇమోషన్ చాలా బాగా పండించింది తను. ఇప్పుడు చాలా మంది అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారండి అంటే పిల్లలను మోసం చేయడం ఇష్టపడుతున్నారా? యానిమల్ అదే చేశారు కదా, అదే నా డౌట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళ అయ్యుండి భార్యతో ఉండకుండా ఇంకో అమ్మాయితో చేసిన అతన్ని రణవీర్ గారిని ఇప్పుడు ఇష్టపడ్డారుగా. అర్జున్ రెడ్డి కూడా ఇంచుమించు అదే కదా, ఒక అమ్మాయితో రిలేషన్ ఇంకో అమ్మాయితో రిలేషన్ ఇష్టపడుతున్నారు. బేబీని కూడా ఇష్టపడ్డారు కదా అక్కడ. అమ్మాయి రిలేషన్ పెట్టుకోలేదు, మనం ఓపెన్ గా మాట్లాడాలంటే అమ్మాయి రిలేషన్ పెట్టుకోలేదు, బట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది. కానీ ఇక్కడ అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారుగా, రేపు అదే చాలా సినిమాలు వస్తాయి. అర్జున్ రెడ్డి లాగానే అలాంటి పాత్రలే లేడీ పాత్రలు పెట్టుకుని వస్తున్నాయి కదా సినిమాలు కూడా. అంతకు మించి ఉన్నారు, నిజంగా లైఫ్ లో ఉన్నారు. అది కూడా ఏంటంటే కొన్ని తెలుసు కొన్ని తెలియదు మనకి, ఎందుకంటే ప్రపంచం పెద్దది కదండి, తెలీదు మనకి. చాలా అమ్మాయిలు ఉన్నారు నా సర్కిల్, అట్లా ఎవరైనా కనిపిస్తే నేను నా సైడ్ నుంచి నేను వార్న్ చేస్తా వాళ్ళని. నేను అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తాను. అమ్మాయిలు టెంప్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జిమ్ వీడియోలు పెడతా ఉంటారు, జిమ్ చేస్తూ పెడతా ఉంటారు, అవసరం ఉందా అనిపిస్తూ ఉంటుంది. అవసరం లేదు, కానీ వాళ్ళ సౌందర్య ప్రదర్శన వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నా బాడీ ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను, చూపించుకుంటా అని వాళ్ళు. అంటే లైక్స్ వ్యూస్ పిచ్చి పట్టింది కదా ఇప్పుడు జనాలకి, లైక్స్ వల్ల, దానివల్ల నాకు ఎక్కువ లైక్స్ వస్తాయి. అండ్ కొంతమంది బూతులు కూడా మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారు అమ్మాయిలు. అమ్మాయిలు అంటే మనము బూతులు అంటే అమ్మాయిలకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, మాట్లాడే సిచ్యువేషన్ రావాలి. అబ్బాయిలకు అన్నీ తెలుసు, ప్రతి చోట మాట్లాడతారు. డిఫరెన్స్ అది అమ్మాయిలకు అబ్బాయిలకు. అబ్బాయి మీతో మాట్లాడినప్పుడు అతను మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నాడు మీకు అర్థమైపోతుందా? అవునండి, ఈజీగా అర్థమవుతుంది. ఆ దేవుడు ఇచ్చిన వరం మేము అమ్మాయిలకి ఈజీగా అర్థమవుతుంది. అది కిలోమీటర్ దూరం నుంచి చూసినా అర్థమవుతుంది. ఆ చూపుతో కనుక్కోగలము వాడు మనల్ని ఎలా ఆశిస్తున్నాడు. రోడ్డు మీద నించుంటాము, ఒక అబ్బాయి మనం చూస్తున్నాడు, ఇంకా వాడు దేన్ని చూస్తాడు, అమ్మాయి కావాలనే చూస్తాడు, కామంతో చూస్తాడు. సో అది అర్థమైపోతుంది, కంపల్సరీ అర్థమైపోతుంది. అమ్మాయిల అదృష్టం అది. మరి అమ్మాయిలు అలా అర్థం చేసి కనిపెట్టలేకపోతున్నారు. దేవుడు వాళ్ళకి వరం ఇవ్వలేదుగా, మా అమ్మాయిలకి ఇచ్చాడు వరము, దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఏదో సామెత ఉంది, అమ్మాయిలకి ఇచ్చిన బెనిఫిట్స్ ఏదో నాకు గుర్తు రావట్లేదు, కానీ అబ్బాయిలకి ఇవ్వని అన్నాడంట దేవుడు. మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయలేరు. అమ్మాయి మైండ్ లో ఏముందనేది అబ్బాయికి అర్థం కావట్లా, కానీ అబ్బాయి మైండ్ లో విషయం అమ్మాయికి అర్థమైపోతుంది. అమ్మాయితో 60 ఏళ్ళు ఉన్న మా తాతగారికి అర్థం కాలేదు అమ్మాయి అంటే ఏంటి అనేసి. ఇప్పుడు టీనేజ్ వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదు. నిజమే, సముద్రము ఆవిడ మనసుని సముద్రము లోతుతో పోలుస్తారు కవులు. అది మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల పోల్చారో తెలీదు, కానీ నిజంగా ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవాలంటే అంత పెద్ద మగవారైనా కాని పని 100%.